ఎందుకంటే ఇంత టైం ఇచ్చి మనం వచ్చేసినాం. కాబట్టి సో, మరి వీడియో గూడంగా ఆన్ చేసుకుంటే బావుంటుంది. కాబట్టి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. సో, వీడియో ఆన్ జేసినురు అంటే గనక సో, మనం చెప్తున్నది వింటాం. సో, లేదు బంద్ జేసినామంటే ఎవరు జూడట్లేదు గదా! అని జెప్పి మనం సో, కొంచెం పక్కకెళ్ళొచ్చు. లేకుంటే నిద్ర గూడంగా వెళ్ళొచ్చనమాట. నిద్ర గూడంగా పోవచ్చు. కాబట్టి అందరూ గూడంగా వీడియోస్ ఆన్ జేసుకోండి. ఏదైతే జెప్తున్నారో చాలామంది అంటారు జూమ్‌కి కనెక్ట్ కమ్మంటే, రోజు అదే గదా చెప్పేది. రోజు అదే గదా జేసేది అని అంటారు. సో, కానీ రోజు వింటుంటే మనకు చెప్పే ప్రతి దాంట్లో యాడమ్ గురూజీ గావచ్చు, శేఖర్ గురూజీ గావచ్చు. సో, మనకు కొన్ని వీడియోస్ కూడా చూపిస్తుంటారు. దాంట్లో సక్సెస్ ఎలా అయిందో మనం తెలుసుకుంటుంటాం. కాబట్టి అందులో ఏదో ఒక మాట మనకు మన మైండ్‌కి సెట్ గావచ్చు. ఏదో ఒక మాట మీద మనం సో, సక్సెస్ గూడంగా కావచ్చనమాట. కాబట్టి సో, అందరూ గూడంగా వీడియోస్ ఆన్ జేసుకోండి. సో, చేసుకుంటే మనం సెషన్‌ని లేట్ జేయకుండా ఇంకా స్టార్ట్ జేసుకుందాం. సో, ఇంకొకటి మనకి ఇంత మంచి అవకాశం దొరికింది గాబట్టి థాంక్ యూ గాడ్, థాంక్ యూ పేరెంట్స్, థాంక్ యూ సేఫ్ షాప్, థాంక్ యూ మెంటర్స్, థాంక్ యూ అప్‌లైన్, థాంక్ యూ ప్యారటీమ్. వీళ్ళందరి కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో, మరి ఇక లేట్ జేయకుండా సో, మన గురూజీని ఇన్వైట్ జేసుకుందాం. ఇవాళ ఏం జెప్పబోతుర్రో విందాం హ్యాపీగా. సో, ఏదో డల్‌గా కూర్చోకండి. హ్యాపీగా కూర్చోండి. చెప్పేది మనకు మంచిగా అర్థమవుతుంది. ఓకే. సో, మరి గట్టిగా క్లాప్స్‌తో శేఖర్ గురూజీని ఇన్వైట్ చేద్దాం. సో, వెల్కమ్ గురూజీ. వెల్కమ్ టు జూమ్ ప్యానెల్. గుడ్ మార్నింగ్ మీటింగ్‌కి వెల్కమ్ గురూజీ. థ్యాంక్ యూ అందరికి. జయహో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జూమ్ ప్యానల్. గుడ్ మార్నింగ్ మీటింగ్ కి అందరికి స్వాగతం, సుస్వాగతం. సో రెగ్యులర్ జనరల్ సెక్షన్స్ ఏవైతుందో చెప్తూనే ఉంటాం. సో మన మీటింగ్ ఏదైతుందో ఇది వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కాబట్టి సో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ 100% వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. సో అది అలవాటు చేసుకోవాలి మనం. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని రోజులు వర్క్ చేస్తే మన ఫ్యూచర్ మారుతుంది అనేది మన అందరికి తెలుసు. ఆల్రెడీ సేఫ్ షాప్ లో మనం కాన్సెప్ట్ విన్నప్పుడు అదే మైండ్ సెట్ తోటి మనం వింటాం, అవునా కాదా? సో కొన్ని యెస్. రోజులు మనం వర్క్ చేస్తున్నాం, 3 to 4 years, మాక్సిమం 5 years అని అంటే సో మన లైఫే మారుతుంది అని అన్నప్పుడు 100% దీనికి కూడా కొంచెం టైం ఇచ్చినాం అనుకోండి. ఆ ఇచ్చిన టైంలో మనం తెలుసుకున్న ప్రతి ఒక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం అనుకోండి, మన ఫ్యూచర్ లో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి మనం అచీవ్ చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఈ గుడ్ మార్నింగ్ మీటింగ్ లో సో చెప్పే ప్రతి ఒక్క దాన్ని 100% మనం ఇంప్లిమెంట్ చేయడానికి మాక్సిమం ట్రై చేయాలి. ఓకేనా? సో అప్పుడే ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతాం అనమాట. ఓకే. సో లేట్ చేయకుండా సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ఒకసారి మీ అందరి కోసం గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకనంటే సో మార్నింగ్ చెప్పగానే సో అర్థం చేసుకొని వచ్చారు సో మన మీటింగ్ కి. ఓకేనా? సో మనం రావడమే ఇంపార్టెంట్ కాదు, మనతో పాటు మన టీం ను కూడా కనెక్ట్ చేయించడం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నా వాయిస్ క్లియర్ వినిపిస్తుంది అందరికి? Yes. యెస్. రైట్. సో మనం కనెక్ట్ అవ్వడమే ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మనతో పాటు మన టీం ను కూడా కనెక్ట్ చేయించడం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఈ బిజినెస్ లో చెప్తూనే ఉంటాం మనం. ఏం చెప్తుంటాం? టీం వర్క్ ఈజ్ ఎ డ్రీమ్ వర్క్ అంటుంటాం, అవునా కాదా? సో యెస్. టీం వర్క్ అంటే మన డ్రీమ్ వర్క్. అంటే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ ఎప్పుడు అవుతాము అని అంటే మనం ఒకరం వర్క్ చేసే సక్సెస్ కాం. ఓకేనా? మనతో పాటు మన టీం ను కూడా సో కనెక్ట్ చేపియాలి, ప్రతి సిస్టమ్ యాక్టివిటీస్ లో వర్క్ చేపియాలి. ఓకేనా? ఎప్పుడైతే ఈ ప్రాసెస్ లో మనతో పాటు మన టీం ను కూడా కనెక్ట్ చేపిస్తామో అప్పుడే మనం మన లైఫ్ లో అనుకుంటాం ప్రతి ఒక్క దాన్ని అచీవ్ చేయగలుగుతాం. ఓకేనా? కానీ చాలా మంది చేసే పొరపాటు ఏం చేస్తుంటారంటే సో వాళ్ళకే క్రెడిట్ కావాలా, వాళ్ళే ముందుకెళ్ళాలా, నేను ఒక్కని చేస్తే చాలే అని అనుకుంటారు. ఎట్లా అని అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు బయట జాబ్ చేస్తుంటాం కదా. జాబ్ ఎట్లా యెస్. చేస్తాం? సింగిల్ గానే పని చేస్తాం. మనతో పాటు ఎవరైనా వర్క్ చేస్తారా అంటే వర్క్ చేస్తుండొచ్చేమో, బట్ మన వర్క్ అయితే వాళ్ళు షేర్ చేసుకోరు కదా. లేదు. మన వర్క్ మనమే చేయాల్సి వస్తుంది. సేమ్ యెస్. అట్లనే ఇక్కడికి వచ్చినా కూడా సేమ్ అదే రిపీట్ చేస్తుంటారు అన్నమాట. ఆ! అలా రిపీట్ చేసినాం అనుకోండి, గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడికి వచ్చి కూడా మనం ఏం ఫైదా ఉండదు, సక్సెస్ అవ్వలేం. ఓకేనా? వాళ్ళు వర్క్ యెస్. చేస్తురా చేస్తలేరా, యాక్టివ్ ఉన్నారా లేరా, లిస్ట్ రాస్తున్నారా లేదా, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రతి ఒక్క సిస్టమ్ యాక్టివిటీస్ లో ఎప్పుడైతే వాళ్ళని కూడా మనం కనెక్ట్ చేపిస్తామో, చెప్పలేం ఈ మీటింగ్ లో కాకపోతే నెక్స్ట్ మీటింగ్ లో, నెక్స్ట్ మీటింగ్ కాకపోతే ఇంకొక మీటింగ్ లో, లీడర్షిప్ ట్రైనింగ్ లో కావచ్చు, కోడ్ ట్రైనింగ్ లో కావచ్చు, ఈవెన్ ఇప్పుడు
సో రాబోతున్న దిశ ట్రైనింగ్ వల్ల కావచ్చు, అవునా కాదు, ఒక డైమండ్ ఎస్. ఫంక్షన్ ద్వారా కావచ్చు, ఒక సక్సెస్ ప్రివ్యూ సెమినార్ ద్వారా కావచ్చు, బిజినెస్ బిల్డింగ్ సెమినార్ ద్వారా కావచ్చు, లేదంటే టాప్ 20 మీటింగ్ వల్ల కావచ్చు. ఎప్పుడు ఎవరు ఎలా యాక్టివ్ అవుతారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం, మనము అంచనా వేయలేం ఎవరిని కూడా. అంటుంటారు కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలిస్తే ముందే చేతి పెడతారా వాళ్ళు పుట్టలో? లేరు. పెట్టరు, అవునా కదా. అలానే మన టీం వాళ్ళల్లో కూడా ఎవరిలో ఏముందనేది మనకు తెలియదు, అర్థమవుతుందా? మన టీంలో వాళ్ళలో కూడా ఎవరిలో ఏ పవర్ ఉందనేది మనకు తెలియదు. బట్ ఆ పవర్ ని మనం బయటికి తీయాల్సి వస్తుంది. ఎప్పుడు అని అంటే, సో వాళ్ళని, సో ప్రతి సిస్టమ్ యాక్టివిటీస్ లో ఎప్పుడైతే కనెక్ట్ చేపిస్తామో అప్పుడు. ఓకేనా. సో కాబట్టి 100% ప్రతి ఒక్క టీం పర్సన్ ని ఇన్వైట్ చేయండి ఈ గుడ్ మార్నింగ్ మీటింగ్ కి, మర్చిపోకుండా. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాచులేషన్స్, గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పమంటారా? మన మీరే గ్రేట్ చెప్పండి. కంపెనీ 4 మంత్స్ అయితే టార్గెట్ ఇచ్చిందో ఆ టార్గెట్ నిన్నటి తోటి క్లోజ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. సో అందులో ఇక విన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో కంగ్రాచులేషన్స్, విన్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకు తెలుసా? సో టార్గెట్ అయితే ఎండ్ అయిపోయింది నిన్నటితోటి. మళ్ళీ మనకి కొత్త టార్గెట్ ఇవాల్టి నుంచి ప్రతి ఒక్క బిజినెస్ వాల్యూమ్ మనకి కొత్త టార్గెట్ కి యాడ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. అంటే ఇవాల్టి నుంచి మనం చేసే ప్రతి బిజినెస్ వాల్యూమ్ క్లోజింగ్ మనందరికి, ఓకేనా, కొత్త టార్గెట్ లో యాడ్ అయిపోతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే లాస్ట్ టైం టార్గెట్ ఇచ్చింది కదా అది విన్ అవ్వకుండా సో ఫీల్ అవుతూ కూర్చుంటారు అనమాట. రే, కంపెనీ 4 నెలలు టార్గెట్ ఇచ్చి దాన్ని బిజినెస్ వాల్యూమ్స్ కూడా తక్కువ చేసి ఇచ్చింది. ఉమ్, ఆ తక్కువ చేసిన బిజినెస్ వాల్యూమ్ లో సో డబల్ బీవీ ప్రొడక్ట్లు కూడా ఇచ్చింది కొన్నిటి మీద. ఉమ్, ఇంత ఇచ్చింది కానీ విన్ అవ్వలేకపోయినాం. మళ్ళీ ఇప్పుడు కంపెనీ ఏ టార్గెట్ ఇస్తుందో ఏం, ఇందులో ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందో ఏం, అది ఇది అవుతుందో కాదు, అవునా కాదు. సో ఇలాంటి డౌట్స్ అనేది ఉంటాయి అనమాట మన మైండ్ లో. సో ఒకటి నేనేమంటానంటే, సో ఇందాక వికాస్ మా గురించి నైట్ పెట్టిన మెసేజ్ అదే చూసిన అనమాట నేను. సో ఎవరైతే టార్గెట్ విన్ అయ్యారో టార్గెట్ క్లోజింగ్ అయిపోయింది 24కే. సో కొత్త టార్గెట్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇందులో విన్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పిండు, విన్ కాని వాళ్ళకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పిండు ఆయన కూడా. ఓకేనా. విన్ అవ్వలేదని మీరు బాధపడుతూ కూర్చోకండి, అది ఏమైంది అని పక్కన పెట్టండి. కొత్త టార్గెట్ మీద ఫోకస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, ఓకే, కమిట్మెంట్ తీసుకోండి, ఫుల్ ఫోకస్ చేయండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అనుకుంటున్నాను. ఓకేనా. సో కాబట్టి విజయం, సక్సెస్ ఏదైతే మనం విజయం ఉంటుందో ఆ విజయము సో ప్రతిసారి మనకే రావాలంటే కూడా కష్టమే. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, చెప్తూనే ఉంటారు కదా మన ట్రైనింగ్లలో కూడా చెప్తుంటారు. కానీ ఒకటి, సక్సెస్ అవ్వలేకపోతున్నాం, టార్గెట్ విన్ అవ్వలేకపోతున్నాం అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఏముండదు, మన మీదనే డిపెండెంట్. మనం చేసిన వర్క్ లో కొంచెం లైట్ తీసుకొని ఉండొచ్చు టార్గెట్, అవునా కదా. ఎస్. లాస్ట్ మూమెంట్ లో అయ్యేది ఉండే ఛాన్స్ ఉండే అవ్వడానికి, కానీ మనం మన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, మన పర్సనల్ ఫంక్షన్ల వల్ల, మన పర్సనల్ అవిటి వల్ల ఇవిటి వల్ల సో టార్గెట్ ని మిస్ చేసి ఉండొచ్చు. ఆ ఒక్క టైంలో ఒక స్టెప్ మీరు బ్యాక్ వేయకుండా సేఫ్ షాప్ లో వేసి ఉంటే మీరు ఈసారి టార్గెట్ విన్ అయిపోతుండే కంపల్సరీ. ఆ విషయం మీకు కూడా తెలుసు. బట్ ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఇక్కడ చేయలేకపోయారు అనేది ఆ ప్రాబ్లం మీకు తెలుసు కాబట్టి సో దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తే బాగుండదు కాబట్టి సో అట్లీస్ట్ కొత్త టార్గెట్ మీద ఫోకస్ చేయండి. సో కొత్త టార్గెట్ అనౌన్స్మెంట్ అవుతుంది. సో కంపెనీ ఏ టార్గెట్ ఇస్తుంది, ఎన్ని బీవీలు ఇస్తుంది, ఎట్లా ఏంది ఎవరికి తెలియదు, ఇంకా అనౌన్స్మెంట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, చెప్పలేం. ఎనీ మూమెంట్ టార్గెట్ గురించి అనౌన్స్మెంట్ జరగవచ్చు. బట్ కంపెనీ ఏ టార్గెట్ ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది, టార్గెట్ వచ్చినాక చూద్దాంలే, బీవీలను చూసి అవుతుందో కాదో చెక్ చేసి అప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేద్దామని అనుకోకండి. అది ఒక విన్నర్ కి కావాల్సిన మైండ్ సెట్ కాదనమాట. ఓకేనా. విన్నర్ అనేటోళ్ళు సో టార్గెట్ కోసమే వర్క్ చేయాలి అని అంటే అది వచ్చినాకనే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. డే 1 నుంచి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ దాని గురించి ఆలోచిస్తూ ఫోకస్ చేస్తూనే ఉంటారు అనమాట.
ఓకేనా. సో కాబట్టి 100% ఫుల్ ఫోకస్ చేయండి కొత్త టార్గెట్ విన్ అవ్వడానికి. సో దాంట్లో కూడా కొన్ని గుడ్ న్యూసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో డిస్కషన్ చేద్దాం దాని గురించి కూడా. సో కాబట్టి ఫుల్ ఫోకస్ ఒకటే టార్గెట్ విన్నింగ్ మీద పెట్టాలి ప్రతి ఒక్కరు. పెడతారా మరి? ఎస్. ఎస్ 100% ఈసారి మాత్రం టార్గెట్ ని అస్సలు వదిలిపెట్టే సమస్యనే లేదు. ఓకేనా. సో ఇక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తారా ఎవరన్నా? క్రికెట్ మ్యాచ్ ఇప్పుడంటే సేఫ్ షాప్ లోకి వచ్చినాం కాబట్టి మన సీనియర్స్ టీవీ చూడొద్దు అన్నారు కాబట్టి చూస్తలేమని అంటుండొచ్చు. నో ప్రాబ్లం. ఇంతకు ముందు అయితే చూస్తుండే కదా. ఎస్ అందులో రెండు టీమ్స్ ఆడతారు కదా. అందులో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓకేనా, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తారు. మీరు చూస్తే అవును మీకు తెలుస్తుంది. ఏమనుకొని ఇస్తారు చెప్పండి షేక్ హ్యాండ్ వాళ్ళకి? ఆల్ ద బెస్ట్. నువ్వు గెలిచిన వాళ్ళే, సో ఎంజాయ్ చేయని ఇయ్యరు వాళ్ళు. ఇప్పుడు నువ్వు గెలిచిండొచ్చేమో కానీ నెక్స్ట్ మ్యాచ్ నీ మీద నేనే గెలిచా అని చెప్పిస్తారు వాళ్ళు షేక్ హ్యాండ్. ఎస్ అవునా కాదా? ఎస్ సార్. అట్లా ఈసారి టార్గెట్ మనం మిస్ అయినా మేము నో ప్రాబ్లం. నెక్స్ట్ టార్గెట్ వదిలిపెట్టకుండా ఫోకస్ చేయండి. నెక్స్ట్ టార్గెట్ నేనే గెలుస్తా అని చెప్పి ఫోకస్ చేయండి. 100% సో అవుతాం, గెలుస్తాం. రెడీయా మరి మీరు అందరూ? ఎస్ నిన్న మీటింగ్ ఎంతమంది అటెండ్ అయ్యారు? నిన్న జూమ్ మీటింగ్ నేను అటెండ్ అయినా. ఆర్తి మేడం అటెండ్ అయినట్టుంది, అంజమ్మ మేడం అటెండ్ అయింది, విష్ణు శర్మ సార్, పూజా మేడం, వరలక్ష్మి మేడం, తర్కేశ్వర్ సార్. సో అటెండ్ అయ్యారు కదా. నిన్న ఒక పర్సన్ వచ్చిండే, న్యూట్రిషన్ కి సంబంధించిన డాక్టర్ అనమాట ఆయన. సో మన సేఫ్ షాప్ లో మన ఉంది కదా, ఇది ఐ ప్రొటెక్షన్ ది ఏదైతే ఉండేనో ప్రొడక్ట్ గురించి ఒక డెమో ఇచ్చిండు. ఓకేనా. ఎస్ అందులో ఆ డెమో ఇచ్చినప్పుడు దాని రిజల్ట్ కూడా చూపించిండు. కానీ అందులో ఒక వర్డ్ మెన్షన్ చేసింది, మీరు గమనించారో లేదో. సేఫ్ షాప్ లో ఏవైతే ప్రొడక్ట్లు ఉన్నాయో ప్రతి ప్రొడక్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అని చెప్పిండు ఆయన. ఎస్. ఓకేనా. ఇంకొకటి, ఇవి మెడిసిన్ కి సంబంధించినవి కాదు. సేఫ్ షాప్ లో దొరికే ప్రతి వస్తువు ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో హెల్త్ కి సంబంధించింది, అది టాబ్లెట్స్ టైప్ కాదు, అవి ఒక సప్లిమెంట్స్ న్యూట్రిషన్ కి సంబంధించినవి అని చెప్పిండు అనమాట. ఓకే, మీరు గమనించారో లేదో. ఓకే. సో చాలా మంది ఏం చేస్తారు అని అంటే, సేఫ్ షాప్ లో కొన్ని మంచి మంచి ప్రొడక్ట్లు ఉన్నాయి సార్ వాడండి సార్ అని అంటే, ఆ, అయ్యో అవి వాడితే ఏమవుతుందో, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, అవి వస్తాయేమో, ఇవి వస్తాయేమో, ఇది డాక్టర్ చూపించి వాడాల్సి వస్తుంది, మా డాక్టర్ వద్దన్నాడు అంటారా అనరా? అవును మంది అంటారు. దానికి కూడా ఒక క్వశ్చన్ అడిగితే ఆయన డాక్టర్ మంచిగా ఆ న్యూట్రిషన్ పర్సన్ సమాధానం చెప్పిండు. ఏంటి అంటే, ఏ డాక్టర్ అయినా సరే ఒక కొత్తది ఏదైనా వాడుతున్నామంటే వద్దనే అంటాడు. ఎందుకు తెలుసా? సో ఇప్పుడు ఆయన దగ్గర కొన్ని ఆల్రెడీ మెడిసిన్స్ ఉంటాయి కొన్నిటికి సంబంధించినవి ప్రాబ్లమ్స్ కి. ఇప్పుడు మనం కొత్తగా ఏదైనా మనం కొత్తగా ఏదైనా సప్లిమెంట్ తీసుకున్నాం అనుకో, అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తామా మనం? వెళ్ళాం ఆయన టాబ్లెట్స్ వాడతామా మనం? వాడం అప్పుడు లాస్ ఎవరికి? ఆయనకే. డాక్టర్ క్లాసే కదా. అట్లా ఎస్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అది అడిగినా కూడా సజెషన్ ఎవరు వద్దంటారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ లాస్ అవుతుంది కదా. ఎస్ ఇంకోటి, మన సేఫ్ షాప్ లో దొరికే ప్రతి ప్రొడక్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. అవన్నీ గవర్నమెంట్ ల్యాబ్లలో చెక్ చేపించి వాటిలో అన్ని ఓకే అన్నప్పుడే దాన్ని మార్కెట్ లో ప్రమోట్ చేస్తారు. అది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. అయ్యో ఇప్పుడు ఇది వాడమంటారు కదా సార్ మీరు, నేను వాడితే ఇది ఏమవుతుందో అది ఇదని రకరకాల డౌట్స్ పెట్టుకొని ఉంటారు. ఏం కావు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో దొరికే ప్రతి ప్రొడక్ట్ ఓకే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్సే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. ఓకేనా. జస్ట్ సప్లిమెంట్స్ మాత్రమే ఇవి. మనకి రాబోయే రోజుల్లో మన హెల్త్ ని కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త కోసం మనం వాడతాం అంతే. ఓకేనా. సో ఆ ఐ ప్రొటెక్షన్ గురించి నిన్న మంచి క్లాస్ ఇచ్చిండు సారు, అవునా కదా. సో కంటి చూపు ఎస్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో, ఆ కంటి చూపు ప్రాబ్లము, సో దాన్ని ఎలా మనము తీసుకోవాలి మళ్ళా అనే దాని గురించి నేను మంచిగా అర్థం చేయించాడు. ఎగ్జాంపుల్ తో సహా చూపించాడు. ఒక సార్ గురించి చెప్పి స్టోరీ, అవునా ఎస్ కాదా. సో ఎస్ చాలా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ కాబట్టి మన దాంట్లో సో మంచి మంచి ప్రొడక్ట్లు ఉన్నాయి హెల్త్ కి సంబంధించినవి. సో హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి అలవాటు చేసుకోండి వాడడం. దానివల్ల ఏమవుతుందంటే మన హెల్త్ ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనా.
Yes. సో కాబట్టి మన దాంట్లో కొన్ని సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని 100% వాడడం స్టార్ట్ చేయండి. నూనె కావచ్చు, డైబకేర్ కావచ్చు, పిల్లలకి బాల్ పుష్, పిల్లలకి బాల్ పుష్ కావచ్చు, మళ్ళా మన షేర్ దిల్ ఉంది, మన హార్ట్ కి సంబంధించింది, అవునా కాదా? ఇట్లాంటి కొన్ని Yes. సో చాలా మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నమాట. వాటిని సో వాడడం అలవాటు చేసుకోండి ముందు నుంచే, ఎందుకంటే మన హెల్త్ ని మనం ముందే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో మనము వాడకుండా మన హెల్త్ ప్రాబ్లం అయిన తర్వాత అప్పుడు వస్తే బాగుండు, వాడితే బాగుండు అని అనుకోవడం కంటే, సామెత కూడా చెప్తుంటారు కదా మన పెద్దలు, ఏమని, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా లాభం ఉంటుందా? No. ఆల్రెడీ చేతులు కాలిపోయామని పోయి ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? మంట తగ్గుతుందా? తగ్గదు. తగ్గదు. కాబట్టి చేతులు కాలకుండా ముందే ఆకులను పట్టుకోవడం ఏదైతే ఉంటుందో, అట్లా మన దాంట్లో కూడా ఉన్న ప్రోడక్ట్లు వాడి మన హెల్త్ ని కాపాడుకోవడం బెటర్ అన్నమాట. ఓకేనా? సో కాబట్టి సో ప్రతి ప్రొడక్ట్ మీద మనకి అన్ని సో ఉన్నాయన్నమాట. అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మన ప్యానెల్లో చాలా మంది ప్రొడక్ట్లు వాడి రిజల్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. నూనెది కావచ్చు, డైబకేర్ది కావచ్చు, గ్రాసరీస్ ప్రొడక్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి. సో అలా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు మన సేఫ్ షాప్ దొరికే ప్రతి ప్రొడక్ట్. ఓకే. సో అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, రేపు సండే మనందరికీ తెలుసు. ఓకే. సో గ్రేట్ హిస్టారికల్ సండే వెన్యూ అనేది జరుగుతుంది మనకి ఈ సండే. సో ఫుల్ ఫోకస్ చేయండి కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడానికి. ఓకేనా? సో నెక్స్ట్ సండే ఏదైతే ఉంటుందో మనకి ట్రైనింగ్ ఉండబోతుంది అనమాట. కంగ్రాచులేషన్స్ మీ అందరికి. ఓకేనా? సో అది ఏ ట్రైనింగ్ ఉంటది ఏంది అనేది డిస్కషన్ చేద్దాం. ఓకే. కానీ దానికంటే ముందు రేపు సండే ఏదైతే ఉంటుందో, ఈ సండే సో సండే మీటింగ్ ఉంటుంది. కొత్త వాళ్ళని ఎవరైతే మనం ఇన్వైట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చి సో రేపు ఇన్వైట్ చేయండి టైంకి. సో అక్కడ ఉండేటట్టు చూసుకోండి. ఇంకొకటి, నెక్స్ట్ ఏదైతే సండే రాబోతుందో ఆగస్ట్ 2, ఆ ఆగస్ట్ 2 సండే రోజు సో ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో సో కొత్త వాళ్ళని, చాలా మన టీం వాళ్ళని, నెక్స్ట్ సండే దాంట్లో టీం వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఎందుకంటే మనకి అప్పటికి ఆల్రెడీ టార్గెట్ సో రిలీజ్ అవుతుంది అనమాట. ఆ టార్గెట్ గురించి ఒక మంచి ప్లానింగ్ తీసుకొని సో మంచి ట్రైనింగ్ తీసుకొని దాన్ని ఎలా విన్ అవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేస్తాం. Yes. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే, వీక్లీ ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ టైంలో, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ టైంలో 8 o'clock కి సో సేమ్ గుడ్ మార్నింగ్ మీటింగ్ ఎట్లయితే నడుస్తుందో సేమ్ అలానే సో మనకి ఈవినింగ్ వీక్లీ మీటింగ్ కూడా ఉంటుంది అనమాట. గ్రూప్ మీటింగ్ జూమ్ లో మీకు లింక్ వస్తుంది. సో ప్రతి ఒక్కరిని దాంట్లో కూడా కనెక్ట్ చేపియండి. మనకి ఎట్లయితే గుడ్ మార్నింగ్ మీటింగ్ వస్తుందో సేమ్ అట్లనే ఆ ఫ్రైడే మీటింగ్ కూడా ఉంటుంది. కాబట్టి 100% ప్రతి ఒక్క టీం వాళ్ళని కనెక్ట్ చేపియండి ఎవ్రీ ఫ్రైడే మీటింగ్ లో కూడా ఈవినింగ్ టైంలో. ఓకేనా? అందులో కొన్ని అనౌన్స్మెంట్ ఉంటాయి అన్నమాట. ఏంటి అనౌన్స్మెంట్స్ అని అంటే, సో ఆల్రెడీ మనం ఇది ఇంతకు ముందు సో చూసినాం మనం. సో దాన్నే మళ్ళా రిపీట్ చేద్దామని చెప్పేసి సో స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో మన గ్రేట్ సీనియర్ లీడర్స్ అనేది ఒకసారి చూద్దాం మనం. రెడీయా మరి మీరు అందరూ? Yes. రైట్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఎవరైతే బిజినెస్ ఫాలోయింగ్స్ క్లోజింగ్ చేస్తారో, ఆల్రెడీ ఇంతకు ముందు మనము సో చేసినాం ఇది. ఓకేనా? సో దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అనమాట. సో కనిపిస్తుందా స్క్రీన్? Yes. సో రైట్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఛాంపియన్ ఆఫ్ ద డే అచీవ్డ్ 150 BVs, కంగ్రాచులేషన్స్. సో ఎవరైతే డైలీ బేసిక్ లో ఎవ్రీ డే 200 BVs, అక్కడ 150 BVs ఉన్నాయి కదా, 150 అబో అని అంటే 200 BVs ఎవరైతే కంప్లీట్ చేస్తారో డైలీ, సో వీళ్ళది రెగ్యులర్ గా మార్నింగ్ మీటింగ్ లో మనం అనౌన్స్మెంట్ చేస్తాం, చూపిస్తాం. ఇప్పుడు ఎట్లయితే చూపిస్తున్నానో సేమ్ అట్టనే ఎవ్రీడే గుడ్ మార్నింగ్ మీటింగ్ లో ఎవరైతే ఈ ఛాంపియన్ ఆఫ్ ద డే కంప్లీట్ చేసుకుంటారో 200 BVలది, సో వాళ్ళకి అనౌన్స్మెంట్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా జూమ్ లో కంగ్రాచులేషన్స్ కూడా ఉంటాయి. సో వీక్ లో 1 డే మన సీనియర్ లీడర్స్ కూడా పెడుతుంటారు, దాంట్లో కూడా మీకు ఇది ఉంటది అనమాట. ఓకేనా? అంటే ఎవ్రీడే 200 BVs ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. దాని తర్వాత ఎవ్రీ వీక్ ఎవరైతే సో వీక్ మొత్తం కలిపి మినిమం 600 BVs వరకు, అంటే 500 నుంచి 600 BVs ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి స్టార్ ఆఫ్ ద వీక్ అనేది ఏదైతే ఉంటుంది కదా, సో ఇది దొరుకుతుంది అనమాట. ఓకేనా? సో దీన్ని మనకి డైలీ బేసిక్ లో కాకుండా ఇది వీక్ లో ఏదైతే ఫ్రైడే ట్రైనింగ్ ఉంటుందో ఆ ఫ్రైడే ట్రైనింగ్ లో ఈ అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది ప్లస్ మళ్ళీ ఇది కూడా ఉంటది అందులో. వారం మొత్తంలో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మళ్ళీ మనం సో చూపిస్తాం ఫ్రైడే.
సో ఫ్రైడే దాంతో పాటు ఇది కూడా చూపించవచ్చు అనమాట. ఎవరైతే వీక్ మొత్తంలో సో ఫుల్ ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నారో, సో వారంలో 600 బీవీస్ వరకు తీస్తున్నారో వాళ్ళకి, ప్లస్ డైలీ బేసిక్ లో 200 బీవీస్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి. ఓకేనా? సో ఇవి కంపల్సరీ సో అందులో ఉంటది అనమాట. సో కాబట్టి ఫుల్ ఫోకస్ చేయండి ఎవ్రీడే క్లోజింగ్స్ మీద. ఎందుకంటే టార్గెట్ విన్ అవ్వాలి అని అంటే సో లాస్ట్ మూమెంట్ లో మనం ఫోకస్ చేసి పరిగెత్తి అయిపోతుందిలే అని అనుకుంటే కాదు అది. ఆల్రెడీ ఇక్కడ కొంతమంది లాస్ట్ మూమెంట్ లో పరిగెత్తి 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 అలసిపోయిన వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు మన ప్యానల్, టార్గెట్ విన్ అవ్వకుండా. ఎస్ అవునా కదా? సో దాన్ని లాస్ట్ మూమెంట్ లో పరిగెత్తడం కంటే స్టార్టింగ్ డే నుంచే పరిగెత్తినాం అనుకో టార్గెట్ ఈజీగా విన్ అవ్వచ్చు కదా. అవునా కాదా? ఎస్ కాబట్టి లాస్ట్ మూమెంట్ వరకు కాకుండా డే 1 నుంచి ఫుల్ ఫోకస్ చేయండి. ఈసారి టార్గెట్ 100% మనం విన్ అవ్వగలుగుతాం. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ఎస్ ఆల్రెడీ నిన్నటితోటి క్లోజింగ్ ఏదైతే ఉంటుందో ఆ క్లోజింగ్ అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ మీ అందరికి ఎవరెవరైతే క్లోజింగ్స్ చేసి ఇన్కమ్ తీసుకున్నారో. సో ఇంకా చెక్ ఏమంటారు సైట్ లో ఇంకా ఆ క్లోజింగ్ నడుస్తుంది, అంటే పాతది ఇంకా అట్లనే ఉందన్నమాట. సో 10 o'clock 11 o'clock మొత్తం అది క్లియర్ అయిపోయి చెక్ కూడా సైట్ లో చూపిస్తుంది. సో ఇవాళ నుంచి మనం చేసే ప్రతి బిజినెస్ వాల్యూమ్స్ ఈ వారం చెక్ కి ఈ టార్గెట్ లో యాడ్ అవుతాయి. ఓకేనా? ఈ రన్నింగ్ వీక్ ఏదైతే ఉంటుంది కదా, ఈ రన్నింగ్ వీక్ క్లోజింగ్ లో మీ అందరికి సో మన కంపెనీ ర్యాంక్ ఇన్కమ్ అనేది రిలీజ్ చేస్తారు. ఏ ఇన్కమ్? ఎస్ ర్యాంకింగ్ ఇన్కమ్. ఈ వారం అంటే మనకి 30 తారీఖు ఏదైతే ఉంటుందో, 30 కావచ్చు 31 తారీఖు కావచ్చు, 31 తారీఖు వరకు అయితే క్లోజింగ్ ఉంటుందో సేమ్ ఆ వీక్ క్లోజింగ్ లో ప్రతి ఒక్కరికి ఎవరైతే ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ర్యాంక్ ఇన్కమ్ కూడా రిలీజ్ చేస్తుంది అన్నమాట మన కంపెనీ. ఓకేనా? సో కాబట్టి మీ మీ ఐడీలలో ర్యాంక్ కి ఇంకా ఎన్ని బీవీలు తక్కువ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని ఆ బిజినెస్ వాల్యూమ్స్ అనేది కంప్లీట్ చేసుకోండి ఈ వారం. ఎందుకనంటే ఎగ్జాంపుల్ మీరు ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, ఓకేనా, మీకు దగ్గర దగ్గర సో 7,000 రూపీస్ అడిషనల్ బోనస్ వస్తుంది. ఎస్ ఓకేనా? ఈ 7,000 బోనస్ తో పాటు అనుకుందాం ఒక 1000 బీవీలు ఈ వారం మొత్తం కలిసి మనం ఒక 1000 బీవీలు కంప్లీట్ చేస్తాం అనుకోవచ్చు. ఎన్ని అవుతుంది అప్పుడు మనకి దగ్గర దగ్గర 5,000 రూపీస్ చెక్ వస్తుంది. ఎస్ ఇక నాకు తెలిసి కొంతమందికి ఒక లెగ్ లో జరుగుతుంది వర్క్, ఇంకొక లెగ్ లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఆ లెగ్ లో ఒకటే లెగ్ లో దగ్గర దగ్గర మీరు 1,500 బీవీస్ చేసిరు అనుకోండి, 5,000 రూపీస్ టీమ్ ఇన్కమ్ వస్తుంది. అవునా కాదా? ఎస్ 7,000 రూపీస్ ర్యాంక్ ఇన్కమ్ వస్తుంది. టోటల్ కలిపితే ఎంత అయింది? దగ్గర దగ్గర 12,000 to 13,000 రూపీస్ మీరు సేఫ్ షాప్ నుంచి ఒకటే వారంలో తీసుకోవచ్చు, ఇదే వారంలో మీరు అనుకుంటే. ఎస్ అర్థమవుతుందా? సో ఎస్ కాబట్టి మీ మీ ర్యాంక్ కావాల్సిన బిజినెస్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో అనుకుంటే కంపల్సరీ అయిపోతాయి, టెన్షన్ పడకండి అవుతుందో కాదో అని చెప్పేసి. ఒకవేళ మీరు డైరెక్ట్ గా మీ మైండ్ లో ఫిక్స్ అయ్యి నేను చేస్తే ఖచ్చితంగా అవుతుంది అని అనుకున్నారు అనుకోండి, కంపల్సరీ అవుతుంది అనమాట. దాంట్లో నో డౌట్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అని అంటే, సో ఒక వీడియో ఉంది చూపెట్టమంటారా? ఆ ఎస్ వీడియో ఏదైతే ఉంటుందో సో ఎందుకంటే ఈ మనిషికి ఆ, ఏం ఆ మనిషితో పోల్చుకుంటే మనకెందుకు కాదు అనేది ఆ ఒకటి అది వస్తుంది అనమాట మన మైండ్ లో. ఏంటిది అది అనేది ఒక చిన్న వీడియో ఉందన్నమాట. సో చూపెట్టమంటారా వీడియో మరి? ఎస్ 1 minute వీడియో చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఈ మనిషి సో ఇంత కమిట్మెంట్ తీసుకొని చేస్తున్నాడు అని అంటే సో మనం ఎందుకు చేయలేం అనేది మన మైండ్ లో మనం ఫిక్స్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో 1 minute నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో బయట చాలా మంది సొసైటీలో ఆ ఆ, ఏదో ఒక విధంగా ఖాళీ ఉండకుండా ఏదో ఒక విధంగా మనము సక్సెస్ అవ్వాలని చెప్పేసి చేస్తున్నారనమాట. వాళ్ళతో పోల్చుకుంటే మనది నథింగ్ అన్నమాట. ఓకే? సో చూపిస్తున్నాను, స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను.
మనము ఏ సిచ్యువేషన్ లో అయినా ఉండని, మ్యాటర్ కాదు. ఓకేనా, మన కమిట్మెంట్, మన హార్డ్ వర్క్, మన డెడికేషన్ మనల్ని ముందుకు నడిపిస్తుంది అనమాట, మనల్ని సక్సెస్ చేపిస్తుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఆ, అయ్యో అది ఇది అని అనుకోవద్దు ఎప్పుడైనా సరే. మనలో చాలా పవర్ ఉంది అనమాట. మనం ఆ పవర్ ని మనం బయటికి తీయాలి. సో ఇన్ని రోజులు మనం దాన్ని బయటికి తీయలేదేమో, నో ప్రాబ్లం, బట్ ఇప్పుడు తీయండి. మనలో చాలా పవర్ ఉంటుంది. ఆ పవర్ ని ఇప్పుడు తీసినాం అనుకోండి, 100%. సో టార్గెట్ కావచ్చు, ఇప్పుడు దాకా అయితే మనం చూసినామో డైలీ పర్ఫార్మెన్స్ కావచ్చు, ర్యాంక్ కావచ్చు, ఓకే, అన్ని అన్ని అవుతాయి అనమాట మనం అనుకుంటే. ఓకేనా. ఎస్ సో 1 minute డౌన్లోడ్ చేస్తున్నాను అది. సో ఆల్రెడీ ఈ వీడియో నిన్న మన మాగుర్జీ చూపించాడు అనమాట, మన నర్సింగ్ రేవాల్ మాగుర్జీ. కాకపోతే అది జెంట్స్ లేడీస్ చూపించిండు. సో ఇప్పుడు మనం చూడబోయేది, సో ఎవరిది అనేది ఒకసారి చూపిస్తాను. ఓకే, అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ కాగానే నేను మీకు చూపిస్తాను. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఈ వారం అయితే క్లోజింగ్ లో మనకి కంపెనీ సో చెక్ ఏదైతే ఉంటుంది కదా, రిలీజ్ చేయాల్సింది ర్యాంక్ ఇన్కమ్ చెక్ కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి, సో ర్యాంక్ ఇన్కమ్ దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీ ఐడి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. తక్కువ బీవీలు ఉన్నాయి మీకు అనుకుంటే కంపల్సరీ అయిపోతుంది, పెద్ద మ్యాటర్ కాదు. సో ఫోకస్ చేయండి. డైలీ 200 బీవీస్ మీద ఏవైతే ఉంటుంది కదా, దాని మీద ఫోకస్ చేయండి. ఇంకొకటి 600 బీవీస్ వీక్లీ ఏవైతే ఉంటుందో దాని మీద ఫుల్ ఫోకస్ చేయండి. సో ఇంకొకటి మనందరికీ తెలుసు కదా, మన గ్రేట్ ఏదైతే ఉంటుందో సేఫ్ షాప్ లో దిశ ట్రైనింగ్ అనేది సో ఉండబోతుంది. ఈ మంత్ ఎండింగ్ నుంచి, సారీ ఆగస్ట్ ఎండింగ్ నుంచి సో అన్ని స్టార్ట్ అవుతున్నాయి అనమాట. బ్యాచ్లు హిందీ కంటిన్యూ అవుతున్నాయి, ఆల్రెడీ తెలుగు అనేది స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో లైఫ్ లో సక్సెస్ కావడానికి ఒక పెద్ద ట్రైనింగ్ ఏదైనా తీసుకోవాలి అని అంటే సేఫ్ షాప్ లో ఎస్పెషల్లీ నేను ఏం చెప్తా అంటే దిశ ట్రైనింగ్ అని చెప్తాను. ఓకేనా, ఎందుకంటే దిశకి వెళ్తే దశ మారుతుంది అని చెప్తుంటారు చాలా మంది. అవునా ఎస్ కదా? దిశకి ఎస్ వెళ్తే మన దశ మారుతుంది అంటుంటారు. ఆ దశ మారాలి అని అంటే మనం ఆ దిశ ట్రైనింగ్ అటెండ్ అవుతే అక్కడ నేర్పించే ప్రతి ఒక్క దాన్ని మనం అర్థం చేసుకొని వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసినాం అనుకోండి, 100% చాలా పెద్ద రిజల్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో కాబట్టి ప్రతి ఒక్కరు మీ మీ డేట్స్ ప్రకారంగా ఏవైతే ట్రైనింగ్స్ ఉండబోతున్నాయో ఆ ట్రైనింగ్స్ ని మిస్ చేసుకోకండి. అది ఎక్కడైనా ఉండని, ఆ దిశ ట్రైనింగ్ ఆగ్రాలో కావచ్చు, ఓకేనా, సో మన బెంగళూరులో కావచ్చు, ఇంకొకటి ఎక్కడుంది, ఇంకొకటి ఎక్కడుంది తెలుగులో, గోవా ఆ తెలుగులో గోవా వాళ్ళకి ఈసారి గోవాలో ఉండబోతుంది అనమాట దిశ ట్రైనింగ్, మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మాగుర్జీ దగ్గర. ఓకేనా. సో దాన్ని కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరికి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కంపల్సరీ పోవడమే, మిస్ అవ్వద్దు అనమాట. ఓకేనా. సో మిస్ అయ్యారు అనుకోండి, ఏమవుతుంది అని అంటే చాలా పెద్ద పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు అనమాట ఆ దిశ ట్రైనింగ్. ఎందుకంటే ఈ దిశ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఇయర్లీ 1 టైం ఉంటుంది అనమాట. ఎప్పుడు ఉంటుంది? ఇయర్లీ 1 టైం. ఇయర్లీ 1 టైం అయితే దిశ వన్ వస్తుంది. దీన్ని మీరు మిస్ చేసిరు అనుకోండి, మీ సక్సెస్ ని 1 ఇయర్ మీరే ఆపుకున్న వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? మీ సక్సెస్ ని మీరే సంవత్సరం ఆపుకున్న వాళ్ళు అయిపోతారు మీరే. కాబట్టి అది అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకేనా. సో ఎస్ అదే అన్నమాట. 1 minute ఇది డౌన్లోడ్ అయిందా? ఇది డౌన్లోడ్ అవుతలేదు. నేను గురుజీకి పంపిస్తాను. గురుజీ మీకు పంపించాను చూడండి, ఒక వీడియో పంపించాను. ఇది ఇందులో డౌన్లోడ్ అవుతలేదు, మీ మీట్లో ఉంది చూడండి, వాట్సాప్ లో షేర్ చేసిన. Okay. సో చూడండి ఆయన డెడికేషన్, ఆయన కమిట్మెంట్. సో మ్యాటర్ ఏంటి అని అంటే ఆయన ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు, ఎలాంటి పొజిషన్ లో ఉన్నాడు అనేది కాదు అక్కడ మ్యాటర్ అన్నమాట. ఓకేనా. సో ఆయన చేయాల్సిన వర్క్ లో ఎంత డెడికేషన్, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. 1 minute. సో గురుజీ చూపిస్తాడు ఇప్పుడు మీకు. చూడండి, అది చూసినాకైనా సరే మనలో కొంచెం మార్పు ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఎందుకంటే వాళ్ళతో పోల్చుకుంటే మనకి అన్ని బాగున్నాయి అన్న.
ఓకే, కాళ్ళు కావచ్చు. దేవుడు మనకి 2 కాళ్ళు ఇచ్చిండు, 2 చేతులు ఇచ్చిండు, 2 కళ్ళు ఇచ్చిండు, మాట్లాడడానికి నోరు ఇచ్చిండు, శ్వాస పీల్చుకోవడానికి ముక్కు కూడా ఇచ్చిండు. వాటిని కరెక్ట్ గా మనం వాడాలన్నమాట. ఏం లేనోళ్ళే వాటిని వాడుతున్నారు. మనకు అన్నీ ఉన్నాయి, మనం ఎందుకు వాడొద్దు చెప్పండి? ఎస్. చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అయింది గురించి, అది ప్లే చేయండి. సో ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే చూసారు కదా, ఆ వీడియోలో ఆయనకి ఒక హ్యాండ్ లేదు, అవునా ఎస్. కదా? ఎస్ సో సార్. ఒక హ్యాండ్ లేదు. చాలా మంది ఏం చేస్తారంటే, సార్ అది వీడియో తీయడానికి కోసం అట్లా గ్రాఫిక్స్ చేసి ఉండొచ్చు సార్ అని అంటారు. అది రియాలిటీలో చాలా మంది ఉన్నారు అట్లా. అదేం గ్రాఫిక్స్ కాదు, ఎడిటింగ్ కాదు, అది కాదు. అంటే బయట చూడండి, సో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ కోసం హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా కదా? ఆ వీడియోలో మనకి క్లియర్ గా అర్థమైంది. పాపం చూడండి, ఆయనకు ఒక హ్యాండ్ లేకపోయినా కూడా వెయిట్ లిఫ్టింగ్ సో ఎట్లా చేస్తున్నాం, అవునా కదా? ఆయనతో పోల్చుకుంటే ఎస్. మనకి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. మనం కొంచెం సో కమిట్మెంట్ తీసుకున్నాం అనుకో సరిపోతుంది. బిజినెస్ లో ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతాం మనం, అవునా కాదా? సో అదే వీడియో అన్నమాట మీకు చూపించాలనుకున్నది. సో కాబట్టి మనకి దేవుడు అన్ని మంచి ఇచ్చిండు, ఓకేనా? వాళ్ళగా అది ఇది పోగొట్టి ఏమి ఇవ్వలేదు. మనకి మంచి ఆరోగ్యం ఇచ్చిండు, ఆ, మాట్లాడడానికి మంచిగా సో తెలివి ఇచ్చిండు. సేఫ్ షాప్ లో టార్గెట్ విన్ అవ్వడానికి కూడా ప్రతి ఒక్కటి ఎట్లా విన్ అవ్వాలనే దాని గురించి కూడా మనకు అన్ని తెలుసు. ఫైనల్ గా ఒకటే మనం చేయాల్సింది ఏంటంటే, ఒక కమిట్మెంట్ తీసుకొని మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉంటే 100% టార్గెట్ అయిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే, రిజల్ట్ వచ్చినప్పుడే నేను పని చేస్తా అంటారు, నాకు ఈ వారం చెక్ వచ్చినప్పుడే నేను పని చేస్తా అంటారు, ఓకేనా? అందుకే దాంట్లో మధ్యలో ఒక కొటేషన్ వచ్చింది, చూసిరో లేదో, గుడ్ రిజల్ట్, బ్యాడ్ రిజల్ట్, నో రిజల్ట్. ఎస్. రిజల్ట్ లేకపోయినా పని చేస్తూనే ఉండాలి, రిజల్ట్ వచ్చినా పని చేస్తూనే ఉండాలి. అది ఎటువంటి రిజల్ట్ అన్నా రాని, మంచి రిజల్ట్ రాని, బ్యాడ్ రిజల్ట్ రాని, మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. అర్థమవుతుందా? సో అప్పుడే మనం ఎస్. సేఫ్ జాబ్ లో ఎస్పెషల్లీ సక్సెస్ అవ్వగలుగుతాం. ఓకే, సో ఇది అన్నమాట సో మాట్లాడాలనుకున్నది. థ్యాంక్ యూ గురుజీ, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. సో మీ అందరి బిగ్ క్లాప్స్ తోటి నేను గురుజీని వెల్కమ్ చేస్తున్నాను అనమాట. వెల్కమ్ గురుజీ, వెల్కమ్ టు జూమ్ ప్యానల్ గురుజీ. వెల్కమ్ గురుజీ, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ మీటింగ్. వెల్కమ్ గురుజీ. राइट, थैंक यू सो मच सभी लोगों को, अंदर की वेलकम मीक कुड़ा. ओके, सो सभी लोगों को वेलकम. एक बार जोरदार तालियां सबके लिए. ఫస్ట్ టైం जो लोग आए उनके लिए भी एक बार जोरदार तालियां. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ కూడా గట్టి చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. और रेगुलरली जो आ रहे उनके लिए भी जोरदार तालियां. और वीडियोस बहुत सारे लोग ఆన్ कर रहे हैं, यानी कि सीख रहे हैं, నేర్చుకుంటున్నారు. ఓకే, వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. यस, तो जैसे हम डेली आगे बढ़ रहे हैं माइंडसेट से, या अपने कामों से, या अपने लाइफस्टाइल में, या अपने आदतों में, जैसे हम आगे बढ़ रहे हैं एवरी डे, ठीक है, ये रुकना नहीं चाहिए. ఇది ఆగొద్దు. ఇది ప్రతిరోజు అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉండాలా. हर दिन और इम्प्रूवमेंट होते रहना चाहिए. यस और नो? मानते हैं ना? Yes, గురూజీ. यस. तो ప్రతిరోజు ఇంకా ముందుకి వెళ్తూ ఉండాలన్నమాట. सो कंग्रेचुलेशंस सभी लोगों को कि कल का कॉन्टेस्ट कंप्लीट हो चुका है. कॉन्टेस्ट कंप्लीट అయిపోయింది నిన్నటిది. मालूम है थोड़े लोग नहीं कर पाए,
थोड़े लोग एक साइड कर लिए, थोड़े लोगों का ऑलमोस्ट हो गया, तो थोड़े लोगों का हो गया। ओके, सो कंग्रेचुलेशंस। पर जिसका हो गया, ये नहीं सोचना चाहिए कि मेरा हो गया तो मैं खामोश बैठ गया, हो गया मैं जीत गया बोल के। ठीक है, अभी वेट करूंगा जाने के लिए, नहीं। अब तो जिसका हो गया वो फिर से करो, ताकि आपके पास जितने कॉन्टेस्ट अचीवर्स, डायमंड बनना बोले तो फर्स्ट ऑफ ऑल मागुर जी कितने बार बोले, 7 टाइम्स कॉन्टेस्ट जीतो। यस गुरु जी। 7 टाइम्स अपने लेवल पे कॉन्टेस्ट जीतोगे तो डायमंड इजीली बन जाओगे। यस गुरु जी। तो ये एक ध्यान लगा लो, 7 बार आपके लेवెల్ पे కాంటెస్ట్ జీతో, 7 టైమ్స్ మీ లెవెల్లో కాంటెస్ట్ గెలిస్తే మీరు డైమండ్ అనేది చాలా ఈజీగా అవుతారు. ఇంకోటి, 7 టైమ్స్ కాంటెస్ట్ గెలిస్తే మీరు सीलिंग चेक చాలా फास्ट గా తీసుకుంటారు. आप सीलिंग चेक जो है फास्ट में ले अचीव करोगे. सीलिंग चेक है क्या అనేసి అంటే, सीलिंग चेक ఏంటిది అనేసి అంటే, आपको जो कंपनी दे रहा है इनकम, मैक्सिमम बेनिफिट आपको मिलेगा, यानी कि 8 लाख रुपए हफ्ते का आप ले पाओगे. ओके, कॉन्टेस्ट 7 बार जीत के आप डायमंड बनोगे. क्यों बोले तो कॉन्टेस्ट में राइट और लेफ्ट में इक्वल पूछता है कंपनी. यस, तो यानी कि 2 साइड का टीम एक्टिव होगा, 2 साइड टीम एक्टिव ఉంటే, सो 2 साइड का टीम एक्टिव है, तो आपको कौन रोक सकता है सीलिंग चेक लेने से? कोई भी नहीं रोक सकता. तो कॉन्टेस्ट पे फोकस करो. ओवर जो नहीं जीत पाए, आज से कॉन्टेस्ट स्टार्ट है, नए आईडीज पूरे क्लोजिंग्स पूरे आपको स्टार्ट हो जाएंगे, ऐड होना. సో కొత్త అన్ని ఇయాలటి నుంచి క్లోజింగ్ అనేది కొత్త కాంటెస్ట్ లోకి యాడ్ కూడా అయిపోతుందన్నమాట. ఓకే, तो नए कॉन्टेस्ट पे फोकस करो, डे 1 से काम करो. जो लास्ट टाइम गलतियां हुए वो गलतियों को रिपीट मत करो. ఓకే, లాస్ట్ టైం ఏమైతే తప్పులై జరిగినాయో దాన్ని రిపీట్ చేయకండి. क्या गलतियां होते मैक्सिमम देखे गया तो ना, एम मिस्टेक्स होते हम सही टाइम पे रियलाइज नहीं करे. ओके, सीरियसनेस नहीं था हमारे पास जीतना बोल के, या प्लानिंग नहीं था. मोस्ट इंपॉर्टेंट थिंग, प्लानिंग नहीं था. क्या होता है बोले तो ना, हम सोच लेते कि 4 महीने दिया ना कंपनी, बहुत आसान है, हो जाता, मेरे टीम में ये कर देगा, मेरे टीम में वो कर देगा, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనే ఉద్దేశంతోని మనము మన ప్లానింగ్ అనేది మన దగ్గర ఉండదు, अपना प्लानिंग अपने पास नहीं रहेगा. तो इस बार ये मत करो, आपका प्लानिंग आपके पास रहना चाहिए. प्लानिंग इज द मोस्ट इंपॉर्टेंट थिंग फॉर सक्सेस. यस गुरु। बगैर प्लानिंग के आप सक्सेस नहीं हो सकते. फ्लूक में सक्सेस नहीं ले सकते. फ्लूक में यानी कि अचानक हो गया, नहीं, उसमें सक्सेस नहीं ले सकते. फ्लूक जो है ना, सिर्फ 1-2 को काम करता है लाखों में. ఓకే, లక్షల మందిలో ఒక్కళ్ళిద్దరికి వచ్చేస్తుంది అట్లనే. కానీ जिसका प्लानिंग है वो 100% उसको चांसेस रहता है जीतने के लिए. यस, जिसके एक जो बंदा प्लानिंग पे चलता है. प्लानिंग है क्या? सिंपल है, डेली प्लान्स बोलना, डेली अपना बिजनेस कॉन्सेप्ट हम लोगों को समझाना, एक्सप्लेन करना, वो है प्लानिंग. ओके, डेली टारगेट पे क्लोज करना. जब कंपनी इतना वॉल्यूम्स देता है, इन्हीं वॉल्यूम्स इస్తుంది कंपनी అనేసి అంటే उसको ब्रेक डाउन करना बहुत इंपॉर्टेंट है. यस, यानी ब्रेक डाउन చేయడం చాలా इंपॉर्टेंट. हम ब्रेक डाउन नहीं करते. फॉर एन एग्जांपल, लास्ट टाइम का था फ्रेशर का 5850, यानी 4 महीने का ब्रेक डाउन करे तो सिर्फ 1600 वॉल्यूम्स था, सिर्फ 1600 वॉल्यूम्स. 1600 वॉल्यूम्स को फिर कंपनी क्या किया, डबल वॉल्यूम्स में कन्वर्ट किया, बेनिफिट वो भी दिया है. तो हम ब्रेक डाउन नहीं करें, हर महीना मेरे को मिनिमम 1600 वॉल्यूम्स करना है, और फिर हर महीने का फिर वीकली में ब्रेक डाउन करना, यानी कि 1600 डिवाइडेड बाय 4 वीक्स, 4 हफ्तों में डिवाइड करो. ओके, तो कितना होता है, 400 या कुछ होता है. यस, तो अगर वो हफ्ते में हम कर लेते थे 400 वॉल्यूम्स को, फिर डेली वाइज डिवाइड कर लिए, तो कितना का रहता था, हार्डली 50-60 वॉल्यूम्स एवरी डे. यस, 50 to 60 वॉल्यूम्स ही था आपको एवरीडे रिक्वायरमेंट एक फ्रेशर लीडर. और 50 to 60 वॉल्यूम्स को मैं आपको बोलता हूं, अगर आप डेली नोनी पे फोकस करते थे, ठीक है, या शेरदिल पे, या अपने डेली नीड्स प्रोडक्ट्स पे,
आप फोकस करते तो ना आपका कॉन्टेस्ट ऐसे हो जाता था, क्रूज ट्रिप आपका कंफर्म रहता था, डेली मलेशिया क्या बोलते हैं, मलेशिया तो सिंगापुर में आपका नाम आ जाता था, सब कुछ हो रहा। Yes, bro. कितना अभी सोचा गया तो आप लोग सोच रहे होंगे ये तो बहुत आसान था, Yes. Yes. जाना सिंपल गो इंडिया ने से। यस करेक्ट। आज क्यों सिंपल दिख रहा है बोले तो ना, आज मैं एक प्लान बोला, इसको इस प्रकार से करना था बोल के, लास्ट 4 महीने से हम बोलते ही गए। अभिषेक महागुर जी भी यही बात बोले कि 1600 वॉल्यूम्स ही चाहिए आपको हर महीने में बोल के। Yes. कॉन्टेस्ट स्टार्ट हुए से पहले महीने से बोल रहे थे, सिर्फ 1600 वॉल्यूम्स था आपको करने के लिए, वो प्लानिंग नहीं था अपने पास, इसलिए आज फेल हो गए, जो नहीं जीत पाए। అందుకే ఓడిపోయింది। ఫెయిల్ ఎక్కడ అయినరు అనేసి అంటే ప్లానింగ్ లేకుండే, కరెక్ట్ ప్లాनिंग नहीं था हमारे पास। Yes, bro. अगर करेक्ट तरीके से प्लान कर लेते थे तो क्यों नहीं होता था, यस। बहुत बढ़िया तरीके से कॉन्टेस्ट अपना जीतते थे। तो इस बार जब कॉन्टेस्ट रिलीज होता है, मैं बोलता हूं प्रॉपर प्लानिंग के साथ चलो। जो कॉन्टेस्ट रिलीज होता है उसको मंथली वाइज डिवाइड करो। अगर आपका टारगेट है पहले महीने में ही जीतना है तो उसको डिवाइड करो वॉल्यूम्स को, एवरी डे में मैं कितना करना चाहिए, Yes. ప్రతిరోజు నేను ఎంత చేయాలా, ఒకవేళ నెల రోజుల్లో మీరు గెలవాలనుకుంటున్నారా అనేసి అంటే उसको डिवाइड करो, यस। ब्रेक डाउन करो, डेली टारगेट्स पे फोकस करो, डेली टारगेट्स पे फोकस करो, टीम के साथ यस। मिलके काम करो, ठीक है, नए नए लोगों को रीच आउट करो। कल इतना अच्छा प्रोडक्ट बताया गया था, ओके, कि आई ड्रॉप्स के बारे में। सच्ची में देखो, हर घर में हर कोई यूज नहीं कर सकता क्या ये प्रोडक्ट? सकता है bro. हर एक को हर जरूरत है। हर घर में हर बंदा ये प्रोडक्ट यूज कर सकता है। और अगर आप ये प्रोडक्ट को, मैं कल ग्रुप में भी डाला था, ठीक है, ग्रुप में डाला था कि ये प्रोडक्ट आपको कितने वॉल्यूम्स दे रहा है बोल के, देखे यस। कोई? Yes, 15. हाँ, कितने में था? सिर्फ इतने में ही था। Yes. यस। 1660. हाँ, 1660 रुपीस में आपको 15 वॉल्यूम्स मिल रहा है, यानी कि उसका डबल हो जाता था कितना, 30 वॉल्यूम्स कॉन्टेस्ट के लिए। अगर इस पे भी हम काम कर लेते थे ना तो भी इजी है, पर हो गया सो हो गया, छोड़ दो। अभी नए कॉन्टेस्ट पे फोकस करो। Yes. यस। हाँ, नए कॉन्टेस्ट पे फोकस करो। अपने प्रोडक्ट्स वन ऑफ द बेस्ट प्रोडक्ट्स हैं जिसे हर कोई यूज कर सकता है, ओके। डेली रिटेल पे फोकस करो, आप कहीं सारे लोगों को दिए जैसा, ठीक है। कोई भी ये नहीं चाहता कि चश्मा पहन के जिंदगी भर जिए बोल के, आजकल बच्चे भी पहन रहे हैं, यस और नो, ये मेजर प्रॉब्लम है यस। सोसाइटी में, मोस्ट मेजर प्रॉब्लम है। किसी के आंख काम नहीं करते, किसी को ठीक से दिखता नहीं, ओके, ये सारे चीज है। तो हम प्रमोट कर सकते, बहुत बढ़िया तरीके से हम प्रमोट कर सकते, नोनी को बहुत बढ़िया तरीके से प्रमोट कर सकते, डाइबा केयर को बहुत बढ़िया तरीके से कर सकते, शेरदिल को बहुत बढ़िया तरीके से हम प्रमोट कर सकते। अपने पास सोप्स है, मैं बोलता हूं सोप्स को अच्छी तरीके से प्रमोट कर सकते हैं। ये सारे चीज आपके हाथ में है, ये सारी चीज को बहुत वैल्यू है, वॉल्यूम पॉइंट्स है इसको। अगर करेक्ट वे में आप प्लान करोगे ना तो ये प्रेजेंट कॉन्टेस्ट अभी जो स्टार्ट हो रहा है उसे आप जाने नहीं दोगे, बहुत आसानी से जीत लो। और एक चीज, कल मागुर जी ने थोड़े स्लाइड्स में थोड़े फोटोज बताया था, कैसे कैसे लोग जीत गए आज बोल के। यस, कोई तो 2-3 आईडीज पे जीत गए कॉन्टेस्ट, ये भी हम देखे। కొంతమంది అయితే 2-3 ఐడీస్ పైన కాంటెస్ట్ గెలిచిండ్రు వాళ్ళ ఫ్యామిలీ ఐडीज పైన, वो भी टोपास लेवल पे, ऐसे बड़े बड़े लेवल्स पे जीत गए वो लोग। यस, Yes, Guru. थोड़े लोग, एक एक बंदे को तो बताया गया था उसके 2 पैर नहीं है, वो बैसाखी पे चलता है, वो जीता है कॉन्टेस्ट। यस। यस, Great, जब sir. वो कर Yes. सकता है तो हम क्यों नहीं कर सकते?
Yes. तो Yes. प्रेजेंट कॉन्टेस्ट को सीरियसली लो, प्रेजेंट कॉन्टेस्ट पे फोकस करो, ओके, और प्रेजेंट कॉन्टेस्ट पे दम लगा दो, इस पर दम लगा दो, डे 1 से काम करो, ठीक है, खुद पे भरोसा करके काम करो। ये मत Yes. सोचो कि टीम में कोई आएगा, कोई करेगा, मेरे को वॉल्यूम्स आएंगे, मैं तो कॉन्टेस्ट हो गया, और उसके पीछे मत पड़ो, कर ले रे भाई, कर ले रे भाई, कर ले रे। नहीं, आपके प्लानिंग आपके पास है, आपका आईडी को जिताने का प्लानिंग आपके पास रहना। మీ ఐడిని గెలిపించే ప్లానింగ్ మీ దగ్గర ఉండాలి। यस Yes. यस, तो यही बोलना चाहता हूं कि इस बार दम लगा देंगे, जोर लगा देंगे, पर कॉन्टेस्ट जीत जाए। रेडी है फिर सभी लोग? Yes. Yes. सच्ची में रेडी है? Yes. Yes. నిజంగానే రెడీగా ఉన్నారా? Yes. हाँ, तो डे 1 से काम करेंगे। Yes. क्लियर? Yes. Clear. Yes. यस। सो जैसे कि शेखर सर बोले, ये हफ्ते में कल क्या बोलते हैं, ये संडे में क्या है कि आपको कल ही है संडे, कल इवेंट है अपना, ओके, सेम 2 o'clock को स्टार्ट हो जाएगा, 1 o'clock तक सभी लोग आ जाओ इवेंट के पास, और नए गेस्ट को इनवाइट करो, ओके। कोई नहीं आ रहा बोले तो जाके उसको बिठा के लेके आ जाओ, కూర్చోపెట్టుకొని తీసుకురండి नए इवेंट को, ओके, अपने इवेंट को। और अगले संडे ट्रेनिंग रहेगा, ओके, अगले संडे नया कॉन्टेस्ट का लॉन्चिंग रहेगा, ठीक है, ट्रेनिंग सेशन रहेगा, आपको कॉन्टेस्ट कार्ड्स वगैरह अगले संडे मिल जाएंगे, ओके। कल जो है आपको प्लान प्रेजेंटेशन रहेगा, बिजनेस प्लान प्रेजेंटेशन रहेगा। क्लियर है? Clear, Guruji. ఎస్ గురుజీ. चलो मला सेशन ని క్లోజ్ చేస్తాం। Yes. रैंक इनकम मोस्ट इंपॉर्टेंट थिंग, अगले हफ्ते का क्लोजिंग, सॉरी यही हफ्ते का क्लोजिंग, अभी आज से स्टार्ट हो गया ना वीक, ओके, Yes, Guru. यही हफ्ते में रैंक इनकम क्लोज होगा। जिस जिसका रैंक करीब है कर लो मेरे भाई, मैं एक ही बात बोलता हूँ, यस, रैंक को मत छोड़ो। थोड़े लोग रैंक को पकड़ लेके है, वही वॉल्यूम्स निकाल रहे नहीं, कर रहे नहीं, ठीक है, थोड़े लोग बहुत बहुत कम वॉल्यूम्स पे अटक गए, नहीं, कंप्लीट कर लो इस बार रैंक इनकम, यस, रैंक इनकम पे फोकस करो, रैंक इनकम कंप्लीट చేసుకోండి, बड़े से चेक्स उठाओ, आगे बढ़ने का फोकस लगाओ, यस। Yes. चलो, थैंक यू, क्लोज सेशन। ఓకే రైట్. సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. సో గురుజీ కోసం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం, ఓకేనా? సో ఎందుకనంటే ఒకటి, మనం బిజినెస్ లో ముందుకెళ్ళి సక్సెస్ కావాలంటే మనల్ని నడిపించేటోళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి. అర్థమవుతుందా? వాళ్ళు Yes, లేరు yes. అనుకోండి, మనం బిజినెస్ లో ఎక్కువ రోజులు నడవలేం. సో నడిపించడానికి సో చాలా మంచి అప్లయన్స్ ఉన్నారు, సో వర్క్ చేయండి కలిసి, ఓకేనా? సో టార్గెట్ ఎంతమంది Yes. విన్ అవ్వాలనుకుంటున్నారు చెప్పండి. ఒకవేళ ఇప్పుడు కొత్త టార్గెట్ లాంచ్ అయింది అనుకుందాం, ఎంతమంది విన్ అవ్వాలనుకుంటున్నారు ఒకసారి చేతి లేపండి. మీ అందరికి ఒక సీక్రెట్ Yes. చెప్తాను, మళ్ళీ ఇది నేను చెప్పిన తర్వాత సార్ గింతేనా అని అనొద్దు, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, Yes. ఓకేనా? విన్ అవ్వాలనుకుంటున్నారా? నేనైతే పక్కా విన్ అవుతా, ఎందుకంటే టీం ఉంది కాబట్టి 100% ప్రతి టార్గెట్ ఈజీగా అయిపోతుంది. సీనియర్ లెవెల్లో, జూనియర్ లెవెల్లో వాళ్ళకి చెప్తున్నా, టార్గెట్ ఎంతమంది విన్ అవ్వాలనుకుంటున్నారు? 100% Guruji. 100% winning, sir. 100%. మీ అందరికి ఒక 100. సీక్రెట్ చెప్పమంటారా? Yes. ఓకే, ఏంటి ఆ సీక్రెట్ అని అంటే, మీరు ఈసారి టార్గెట్ విన్ అవ్వాలనుకుంటే ఒకటే చేయండి. మీ టీమ్ లో ఆల్రెడీ లెఫ్ట్ రైట్ టీం ఉంది కదా, అవును సార్. లెఫ్ట్ లో ఉంది టీం, రైట్ లో టీం ఉంది. టీం ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఓకేనా? సీనియర్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చెప్తున్నా, ఆల్రెడీ ఇక్కడ ర్యాంక్ 1 అయిపోయిన వాళ్ళు ఉన్నారు, బుల్సై అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ర్యాంక్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ టీం కొంతమందిని బిల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన టీమ్ లో, ఈ ప్యానల్ లో. వీళ్ళకి నేను చెప్పే సజెషన్ ఒకటే, ఏంటి అని అంటే, ఒకవేళ మీరు ఈసారి టార్గెట్ విన్ అవ్వాలనుకుంటున్నారు సీరియస్ గా అని అంటే కనుక ఒకటే ఒక పని చేయండి. ఏం చేస్తారు తెలుసా? లెఫ్ట్ లో రైట్ లో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. Yes. ఎంతమందిని? ఇద్దరు. ఓకేనా? లెఫ్ట్ లో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, రైట్ లో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళతో కలిసి జోడీగా వర్క్ చేయండి. Yes, Guruji. ఎలా వర్క్ చేయాలి? Jodi. కలిసి జోడీగా work చేయాలి. కలిసి వాళ్ళతో వర్క్ చేయండి, Hmm. ఓకేనా? చేసిరనుకో మీ టార్గెట్ ఈజీగా అయిపోతుంది. Yes, Guruji.
ఎవరైతే సిస్టమ్ ని ఫాలో అవుతూ మన మాట వింటూ, ఓకే, సండే మీటింగ్లకి అక్కడిక్కడ జూమ్ మీటింగ్లకి, అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఎవరైతే వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళని ఒక ఇద్దరిని పట్టుకొని లెఫ్ట్ లో ఒకరిని రైట్ లో ఒకరిని Yes. వాళ్ళతో డ్రీమ్ పెట్టిపియండి, లిస్ట్ రాపియండి, ప్లాన్లు చెప్పియండి, ఫాలోఅప్లు చేపియండి. వాళ్ళ Yes. ర్యాంకు వాళ్ళ టార్గెట్ మీద ఫోకస్ చేయండి, మీద ఆటోమేటిక్ గా టార్గెట్ అయిపోతుంది. Yes. ఓకేనా? Yes. సో లేదు సార్, వాళ్ళు మన మాట వింటలేరు, వాళ్ళు మా మాట వింటలేరు సార్, మరి ఏం చేయమంటారు అని అంటే వాళ్ళకు కూడా ఒక సీక్రెట్ చెప్తుంది. ఏం లేదు, ఒక ఇద్దరిని ఈ వారంలో కొత్త వాళ్ళని స్టార్ట్ చేపియండి. Yes. అంతని కొత్త సీనియర్ లీడర్లు చెప్తున్నా, కొత్త వాళ్ళని ఒక ఇద్దరిని ఈ వారం స్టార్ట్ చేపియండి. ఆ స్టార్ట్ చేసిన కొత్త వాళ్ళకైతే జీరో మైండ్ సెట్ ఉంటుంది సేఫ్ షాప్ గురించి. అవునా కాదా? ఎస్ సో వాళ్ళకి జీరో Yes. నాలెడ్జ్, మీరు ఏం చెప్తే ఇంకా వాళ్ళకి అదే. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళకి ప్రాపర్ గా ఎఫ్ఐఎం మీటింగ్, హెడ్షిప్ ట్రైనింగ్, కోడ్ ట్రైనింగ్, లిస్ట్, డ్రీమ్ వీటి గురించి డిస్కషన్ చేసారనుకో, వాళ్ళు పని చేస్తారా చేయరా? Yes, sir. ఎస్ పర్సన్ చేస్తారు. మీ టార్గెట్ ఈజీగా అయిపోతుంది. Yes. సో ఓకే, ఇదంతా బాగానే ఉంది సార్, మరి మా పరిస్థితి ఏంది అని కొంతమంది కొత్త వాళ్ళు అడుగుతుండొచ్చాము. నిన్న మొన్న స్టార్ట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ కొన్ని రోజుల ముందు స్టార్ట్ అయ్యి పని ఏం చేయకుండా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు Yes. అడుగుతుంటారు. వాళ్ళకి నేనేం చెప్తా అంటే, ఒకటే డ్రీమ్ పెట్టుకోండి, ఫస్ట్ టార్గెట్ విన్ అవ్వాలని చెప్పి మైండ్ లో ఫిక్స్ అవ్వండి. దాని తర్వాత Yes. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ ట్రైనింగ్ కన్నా వెళ్ళండి, ఏదైనా చేయండి, లిస్ట్ గురించే చెప్తారు. Yes. అవునా కాదా? లిస్ట్ ఇంపార్టెన్స్ Yes. చెప్తారు. ఆ లిస్ట్ తీయండి, మీ ఫోన్ కాంటాక్ట్స్ లో ఏవైతే లిస్ట్ ఉంటది కదా, ఆ లిస్ట్ ప్రాపర్ గా రాసుకోండి. మినిమం ఒక 50 నుంచి 100 మెంబర్స్ ది లిస్ట్ ప్రాపర్ గా రాసుకొని వాళ్ళకి ప్లాన్లు చెప్పియండి. వాళ్ళు ప్లాన్ విన్న తర్వాత షాపింగ్ చేస్తారా చేయరా సెకండ్ విషయం. జస్ట్ మనం చేయాల్సింది Yes. ఏంటంటే ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికి ప్లాన్ చెప్పాలి అంతే. ప్లాన్లు చెప్పిన తర్వాత Yes. అందులో కొంతమంది స్టార్ట్ అవుతారు కదా, Yes. అయినా వాళ్ళకి సేమ్ మీరైతే వర్క్ చేస్తారో అదే వర్క్ వాళ్ళకి చెప్పియండి, కథం అయిపోయి. సింపుల్ లేదు వర్క్. Simple ఉంది గురి. స్మార్ట్ గా ఎలా వర్క్ చేయాలనే థింక్ చేయాలి అంతే సేఫ్ షాప్ లో. అర్థమవుతుందా? స్మార్ట్ వర్క్ చేయడానికి Yes. ట్రై చేయాలి అంతే తప్ప మన మైండ్ కి హార్డ్ గా ఇచ్చి ప్లానింగ్ లేకుండా ఏం లేకుండా ఊరికినాం అనుకో, అది ఎప్పటికున్నా కూడా మనకి డేంజర్ అవుతుంది. Yes. ఓకేనా? సో కాబట్టి అట్లా కాకుండా సో మాక్సిమం ఫోకస్ చేయండి ఈసారి టార్గెట్ మీద. సో దిశ ఏదైతే ట్రైనింగ్ ఉందో ఎవరో వాళ్ళకి బ్యాచ్ టైం దొరికే ఉండొచ్చు. సో మిస్ అవ్వకండి. ఈసారి కనుక దిశ మిస్ అయ్యారు అనుకో, మీ 1 year సక్సెస్ మీరు ఆపుకున్న వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. దిశ అనేది అది ఎక్కడైనా సరే, తెలుగు, హిందీ, ఆగ్రా, బెంగళూరు, గోవా ఎక్కడ ఉండనివ్వండి, మిస్ అవ్వకుండా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా వెళ్ళి ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. 100% మీకు ఒక మంచి సో సక్సెస్ తీసుకోవడానికి ఒక దారి అనేది దొరుకుతుంది అనమాట. Yes, గురి. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి. సో ఫోకస్ చేయండి క్లోజింగ్స్ మీద. సో ఇప్పటి నుంచి మీరు చేసే ప్రతి బిజినెస్ వాల్యూమ్ క్లోజింగ్ మీకు కొత్త టార్గెట్ కి యాడ్ అవుతుంది. ఓకేనా? సో రేపు సండే మీటింగ్ ఏదైతే ఉంటుందో సో మీకు వస్తుంది అనమాట ఫ్లయర్, ఇన్విటేషన్ ఫ్లయర్ వస్తుంది మీకు. సో దాన్ని ఫుల్ గా సో ఇన్వైట్ చేయండి కొత్త వాళ్ళని. Yes, గురి. సో ఆల్ ద వెరీ బెస్ట్. మరి సో క్లోజ్ చేద్దామా మరి మన మీటింగ్ ని? Yes. క్లోజ్ చేద్దామంటే అందరు గట్టి ఇట్లా పిడికిలు బిగించండి. సో నేను అందరికి అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను. సో అందరు అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు అందరికి వస్తుంది ఆప్షన్, అందరు అన్మ్యూట్ చేసుకోండి. సో నేను చెప్పిన తర్వాత చెప్పండి, మన నినాదాన్ని చెప్పుకొని మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఆమె టార్గెట్ అచీవర్, I'm a target achiever. ఆమె బిగ్ ర్యాంక్ అచీవర్, I'm a big rank achiever. క్యాపింగ్ అచీవర్, Capping ఆమె achiever. స్కిల్లింగ్ చెక్ అచీవర్, I'm a ceiling check achiever. ఆమె గ్రేట్ లీడర్, I'm a great leader. సిస్టమ్ ఫాలోవర్, I'm a system follower. ఛాంపియన్, I'm a champion. ఆమె విన్నర్, I'm a winner. ఆమె డైమండ్, I'm a diamond. ఆమె డైమండ్, I'm a diamond. ఆమె డైమండ్. I'm a diamond. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. జై హో, గో డైమండ్. हो गेलं इथे पागल तू देखो మీకోసం ఒక మంచి సాంగ్ పెడుతున్నాను. ఓకేనా? 1 minute.
हम साथ चले तो जीतेंगे, हाथ రైట్ అందరికి ఆల్ ద బెస్ట్ चले तो जीतेंगे, सर के लिए हम गुरु जी के लिए जोरदार साथ तालियां। चले तो जीतेंगे, और हम अपन भी ऐड होना और टीम वाले भी ऐड करना जीतेंगे, तो सीखेंगे, टीम वाले भी सिखाएंगे। जय जीतेंगे हो, जय हिंद, सारे जय दावे भारत। सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे, जीतेंगे हर मंजर को हर मुश्किल को जीतेंगे, जीतेंगे सबकी नजरें सबके दिल को जीतेंगे।